Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We praise God for this opportunity of studying His Word together. మనము కలిసి దేవుని వర్తమానం చదువుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. I'd like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు ఎంతగానో నేను వందనాలు తెలియజేస్తున్నాను. Today, before we begin our study, shall we seek God's blessing? ఈ రోజు మనం యొక్క అధ్యయనము ప్రారంభించడానికి ముందు దేవుని యొక్క ఆశీర్వాదం కోసమై మనం ఎదురు చూడబోతూ ప్రార్థన చేసుకోబోతున్నాం. Our loving Father, we thank you for this privilege of studying your Word. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. We thank you for the promise of the Holy Spirit to help us understand. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని మేము తెలుసుకుని అర్థం చేసుకుని కృప దయచేయండి. We thank you for your presence in our midst. తండ్రి, మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉన్నందు కొరకే మీకు వందనములు. Bless us. మమ్మల్ని దీవించండి. As we open your Word, open our hearts and our minds. తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా మా యొక్క హృదయాన్ని మనోనేత్రాలు తెరవండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This evening's topic is a dream from the past speaks to the present. ఈ రోజు అంశం ఏమనగా గతంలో వచ్చిన కళ వర్తమానాన్ని గురించి మాట్లాడుతుంది, అనగా తెలియచేస్తుంది. An absent-minded scholar was riding the train one day. ఒకానొక సమయంలో మరి అబ్సెంట్ మైండెడ్ ఉన్నటువంటి యొక్క స్కాలరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. He was totally absorbed in his reading. ఆయన తన చదువుతూ అలాగే మునిగిపోయాడు. The ticket examiner walked by and asked for his ticket. మరి కండక్టర్ ముందుకొచ్చి మీ యొక్క టికెట్ ఉందా అయ్యగారు అని అడిగాడు. So the scholar reached into all his pockets but couldn't find it. ఈ యొక్క శాస్త్రవేత్త ఏం చేశాడంటే మరి తన యొక్క పాకెట్లంతా ఎదుగుతున్నాడు కానీ దాన్ని కనుగొనలేకపోయాడు. He began checking again rather frantically. మరలా ఏదో హాస్యాస్పదంగా లేదా చాలా జాగ్రత్త వెతుకుతూ ఉన్నాడు. So the ticket examiner said very kindly, he said, "Never mind, sir. When you find it, keep it with you. I will come back after some time." అయితే టీటీ వచ్చి, అయ్యా దయగలిగిన మనసుతో, అయ్యా ఏం పర్వాలేదండి, నేను మరలా వస్తాను, మీరు మాతో చూపించని తెలియజేశారు. I am certain you have it. నాకు తెలుసండి మీ వద్ద ఉందని. But the scholar shot back in a panic. అయితే ఈ యొక్క స్కాలర్ ఏం చేస్తున్నాడంటే చాలా సందిగ్ధంలో ఉన్నాడు. But you don't understand, he said, "I've got to find it now. అయితే మీకు అర్థం కాలేదా, నాకు ఇప్పుడు నేను కనుగొన్నాను ఇదని అన్నాడు. I need that ticket to know where in the world I am supposed to be going." అయితే నాకున్నటువంటి యొక్క టికెట్లో నేను యొక్క ప్రపంచంలో ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నాడు. So many people wonder. చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. They wonder where they are going. వారు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. We don't need to wonder any longer. మరి ఇకపైన మనము ఆశ్చర్యంగా ఉండవలసిన ఆ పని అస్సలు లేదు. 2600 years ago, an ancient king's dream outlined the history of our world. 2600 సంవత్సరాల క్రితము వచ్చినటువంటి ఒక రాజుకు వచ్చిన కళను గురించి ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. Where are we heading to? మనము ఎక్కడికి వెళుతూ ఉన్నాము? Scientists say శాస్త్రవేత్తలు అంటున్నారు, all of us dream usually several times each night. ప్రతి ఒక్కొక్క రాత్రి కూడా మనకు వచ్చేటువంటి కళలన్నీ కూడా కొన్ని విధాలుగా ఉంటున్నాయి. But most of our dreams we don't remember. మనకు వచ్చిన చాలా కళలు మనము జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. Perhaps the most remarkable dream ever recorded in all of history occurred one night over 2600 years ago. చారిత్రాత్మకంగా మనం చూసినట్లయితే 2600 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ యొక్క కళను మనము ఆ యొక్క రాజు ఏ విధంగా తెలియజేశాడో దాన్ని ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. It was in the ancient kingdom of Babylon. అది బబులోను యొక్క సంస్థానాన్ని గురించినటువంటిది. The story of the dream is well documented. ఆ యొక్క కళ యొక్క కథనం ఏంటో ఇక్కడ అది పొందుపరచబడి ఉన్నది. It was told by the man who experienced it. అనుభవం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తితో దీన్ని సంభాషించడం జరిగింది. The biblical book of Daniel chapter 2 tells the story. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ యొక్క కథ గురించి మనం చూడబోతూ ఉన్నాం. However, the man who had the dream, the powerful king Nebuchadnezzar, could not recall what it was that he dreamed. శక్తివంతమైనటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజర్కు వచ్చినటువంటి యొక్క కళ అదేంటో అతనికి మరలా తిరిగి అతడు దాన్ని చెప్పలేకపోతున్నాడు. He knew it was no ordinary dream. ఆయనకు తెలుసండి అది సాధారణమైనటువంటి కళ ఏమాత్రమూ కాదని. He knew the mysterious dream must have an extremely important interpretation. ఎందుకనగా ఆయనకు తెలుసండి అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కళ, మర్మమైనటువంటి కళ, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దీన్ని ఎలాగైనా జనాలకు తెలియజేయాలనుకుంటున్నాడు.
And surely it did have some important interpretation. ఎందుకనగా అతడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. God had given him a dream that outlined for us the world's history, దేవుడు ప్రపంచంలో చరిత్ర ద్వారా మనకు ఒక కళను అనుగ్రహించాడు. especially of Europe and the Middle East. మరి ఐరోపా దేశ ఖండంలో అలాగే మధ్యాంతర దేశాల నుంచి From Nebuchadnezzar's time until the end of time. మరి నెబుకద్నెజర్ రాజు యొక్క కాలం మొదలుకొని ఈ యొక్క అంత్యకాలం వరకు అలాగున జరుగుతూ ఉన్నది. Thank God that he shared with us what the future holds. దేవునికి వందనాలు, మన యొక్క భవిష్యత్ ఏంటో దేవుడు మనకు తెలియచేశాడు. Babylon, the first world empire, was the greatest, richest and most influential of all the empires in the then known civilized world. మరి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే బబులోను అనేటువంటి యొక్క ప్రపంచవ్యాప్తంగా చూసిన ఈ యొక్క బబులోను దేశం మొట్టమొదటిగా ఈ యొక్క గొప్పది, ఉన్నతమైనటువంటిది, చాలా అధికారపూర్వమైనటువంటి రాజ్యాంగంతో కూడినటువంటిది. It also had the most powerful king. ఆయనకి దీనికి శక్తివంతమైన రాజు కూడా కలడు. This leader of men, a very powerful king, he had managed by sheer force to put down his enemies one by one until his kingdom stood as the queen of nations. తన యొక్క దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేశంగా మార్చడం కోసమే ఈ యొక్క నాయకుడు అనేకమైనటువంటి రాజులను తన యొక్క శక్తి ద్వారా రాజ్యాంగాలను నిర్మూలన చేసి తాను ఉన్నతంగా హెచ్చించబడాలనుకుంటున్నాడు. In the second year of his reign, King Nebuchadnezzar went to bed wondering just how long his kingdom would endure. నెబుకద్నెజర్ తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కలను, అందుని గురించి ఆయన తన మనసు కలతపడుతున్నాడు. He, like other rulers, wanted to know about the future. మరి తనతో ఉన్నటువంటి నాయకులు కూడా, మరి అధికారులు కూడా వారి యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. That night, God looked down from heaven and chose to entrust this benevolent dictator with a look into the future. అయితే ఆ రోజు రాత్రి దేవుడు పరలోకము నుండి ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క రాజును గురించి చూస్తూ ఉన్నాడు, తన యొక్క భవిష్యత్తును తెలియజేయాలని. When the king woke up early from his disturbed sleep, he was troubled. రాజు కలత చెంది తన యొక్క నిద్రలో తిరిగి లేచిన తరువాత He had experienced a dream. అతడు తన ఒక కల కన్నట్టుగా తన మనస్సులో కలతపడుతూ ఉన్నాడు. And he knew that it was something of great importance. అది చాలా ప్రాముఖ్యమైన అంశమని అతను గ్రహించగలుగుతున్నాడు. But he apparently couldn't remember what it was. అయితే ఆ కళ ఏంటో అని అతనికి తెలియచెప్పడానికి అతనికి అవకాశం లేకుండా పోయింది. The Babylonians placed great importance on dreams. బబులోన్లో ఉన్నటువంటి యొక్క ప్రజలు కళలకు చాలా ప్రాముఖ్యతను అనుగ్రహించేవారు. And the king wanted to know the dream and its interpretation. అయితే రాజుకు కళ కావాలి, కళ యొక్క భావం కూడా తెలియజేసేవారు కావాలనుకుంటున్నాడు. Of course, he had astrologers, magicians, enchanters and sorcerers. అయితే రాజు దగ్గర కళను తనకు తెలియజేయడం కోసమే శకునగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీలు చాలా మందిని పిలువనంపించాడు. Surely they could tell him what it was all about. ఆయన అనుకున్నాడు వారు మాత్రమే ఇదేంటో వారు చెప్పగలరు అనుకున్నారు. In spite of the early hour, they were summoned to the court. మరి గతంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలను బట్టి ఆయన కొంతమందిని పిలిపించాడు తన రాజ్యంలోనికి. When they came in and stood before the king, he said to them, వారు వచ్చి ఆజ్ఞేయగా రాజు సమ్ముఖమందు నిలిచిరి, వారితో ఇలా అన్నాడు. we read in Daniel chapter 2 verse 3, and the king said to them, I have had a dream, and my spirit is anxious to know the dream. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావం తెలుసుకుని వల్లని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను అనగా, These men were like many who pretend to know and foretell the future. ఈ వ్యక్తులందరూ కూడా వారు తన యొక్క భవిష్యత్తును తెలియచేసేటువంటి వారు. They could make a guess at interpreting dreams, వారి యొక్క కల భావాన్ని తెలుసుకోవాలని వారు అలాగున ప్రయత్నం చేస్తూ ఉండగా, but they didn't really know the dream's meaning. అయితే ఆ యొక్క కళ యొక్క భావం ఏంటో వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. So they delayed for time. వారు ఏం చేస్తున్నారు తెలుసా? కాలహరణం చేస్తూ ఉన్నారు. Finally, they said, చివరిగా వారు ఏమన్నారు తెలుసా? we read in verse 4, chapter 2, Daniel. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడబోతున్నాం. Then the Chaldeans spoke to the king in Aramaic, O king, live forever. Tell your servants the dream, and we will give the interpretation. కల్దీలు సిరియా భాష ఇతన్ని రాజు చిరకాలం జీవించునుగాక, తమ దాసులకు కల సెలవిడి, మేము దాని భావమును తెలియచేసేదము. But their self-confidence vanished as the proud king, tired of their delaying, said something like this.
సో ఈ విధంగా వారు తెలియచేస్తున్న వారు యొక్క కళ భావాన్ని తెలియచేయకుండా వారు కాలహరణం చేస్తూ ఉండగా ఆ కళ భావం అంటే వారు చెప్పలేకపోతూ ఉన్నారు. Daniel 2 verses 5 and 6 we read, the king answered and said to the Chaldeans, my decision is firm. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, రాజు నేను దాన్ని మర్చిపోతుని గాని కలను దాని భావన మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడుదురు. If you do not make known the dream to me and its interpretation, you shall be cut in pieces. ఒకవేళ మీరు కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. And your houses shall be made an ash heap. మీ యొక్క ఇండ్లు కూడా పెంటకుప్పలుగా చేయబడును. However, if you tell the dream and its interpretation, you shall receive from me gifts. ఒకవేళ కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుదురు. Rewards and great honor. Therefore, tell me the dream and its interpretation. కాబట్టి దానములు బహుమానములు మహాఘనత సముఖం నొందుదురు కనుక కలను దాని భావమును తెలియచేయడి అని వారు అంటున్నారు. Again, they tried to get the king to tell the dream. మరలా రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఆ కలను తమరు దాస్తులైనటువంటి మాకు చెప్పండి అని అంటున్నారు. The king knew by this time that they were frauds. ఆ రాజు అనుకుంటున్నారు వీరు నన్ను మోసం చేస్తున్నారేమో అనుకుంటున్నారు. He threatened them again and finally they confessed. చివరిగా వారు తమను తాము సమర్పించుకొని వారు చెప్పిన మాటలేమనగా ప్రత్యుత్తరం ఇచ్చారు. Daniel 2 verses 10 and 11 we read, the Chaldeans answered the king and said, there is not a man on earth who can tell the king's matter. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనం చూసినట్లయితే వారు అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. Therefore no king, lord or ruler has ever asked such things of any magician, astrologer or Chaldean. ఏ చక్రవర్తి అధికారి శకును గాని యొద్దను గారడి విద్య గలవాని యొద్దను కల్దీలు యొద్దను ఇట్టి సంగతి విచారింపలేరన్నారు. There is no other who can tell it to the king except the gods whose dwelling is not with flesh. రాజు విచారించిన తరువాత బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. The Bible says the king was furious and commanded his soldiers to execute all of these wise men. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోన్లోని జ్ఞానులందరినీ సంహరించాలని ఆజ్ఞ ఇచ్చాడు. Unfortunately, Daniel and the 3 Hebrew young men with him were classed among the wise men, though they were not present with the wise men when the king demanded an explanation of his dream. అదృష్టవశాత్తున మరి ఆయన యొక్క సంస్థానంలో మరి రాజు అత్యాగ్రహము గలవాడైన బబులోని జ్ఞానులను సంహరించాలని ఆజ్ఞించెను. ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. When the soldiers came to get Daniel for the execution, he was shocked. ఎప్పుడైతే దానియేలు యొద్దకు మరి సైనికులు వచ్చి అతన్ని బంధించడానికి వచ్చినప్పుడు వారు నిర్ఘాంతపోయారు. But he asked for time that he might consult the God whose dwelling was not with men and ask for wisdom to make the dream known to the king. వారప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా, అయ్యా మీకు వచ్చినటువంటి కళ భావాన్ని కళను తెలియజేయడం కోసమై ఆకాశం ఉన్నటువంటి దేవునికి మేము కొంత ప్రార్థన చేసుకుని వచ్చి మీకు తెలియజేస్తామన్నారు. So the king, out of respect for this honest young man, granted Daniel time to talk to his God, the God of creation. మరి ఈ యొక్క రాజు మరి ఘనత వహించినటువంటి యొక్క దానియేలు వద్దకు వచ్చి నీవు నీ దేవుడైనటువంటి ఆయనకు నువ్వు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని నువ్వు తెలియజేయవచ్చునని చెప్పాడు. What a responsibility rested upon Daniel's shoulders. దానియేలు యొక్క భుజం మీద ఎలాంటి బాధ్యతను దేవుడు ఉంచాడో మీరు చూడండి. Not only was his life and the lives of his 3 friends at stake, తన యొక్క జీవితం మాత్రమే కాకుండా తన యొక్క 3 స్నేహితుల యొక్క ప్రాణానికి కూడా హాని కలుగుతుంది. but the lives of all the wise men of Babylon. అయితే బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులందరి యొక్క ప్రాణాలు కూడా. Daniel returned to his house and explained the situation. మరి దానియేలు ఇంటికి వెళ్ళి తన యొక్క పరిస్థితిని తెలియజేస్తున్నాడు. So Daniel and his friends, they all pled for mercy from the God of heaven to reveal this mystery. దానియేలు తన యొక్క స్నేహితులైనటువంటి ఆ 3 కలిసి ఈ యొక్క కళ భావాన్ని పరలోకమందున దేవుని కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకుంటున్నారు. They prayed and asked God for this so that they might not be executed with the rest of the wise men in Babylon. బబులోన్లో ఉన్నటువంటి వారు నశించిపోకుండా ఉండడం కోసమై పరలోకమందున్నటువంటి దేవుణ్ణి వారు స్తుతించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
What a prayer meeting that must have been. మరి ఎలాంటి ప్రార్థన కూడిక అక్కడ జరిగి ఉంటుందో మనం చూద్దాం. 4 young Hebrews praying that God would reveal the dream of a heathen king before a fateful deadline. మరి రాజు అనుగ్రహించిన యొక్క చివరి సమయం నిమిత్తమై ఈ నలుగురు యవనస్తులు కూడా పరలోకం ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళి వారు దేవుని స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. The Bible says బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది that the God of Daniel that very night revealed the secret dream to him in a night vision. మరి ఆ రోజు రాత్రి బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది ఎట్టనగా దేవుడు జ్ఞానము గలవాడు యుగం నుండి దేవుని నామ స్తుతించి ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేసి నియమించి ఉన్నవాడు. The God of heaven did not fail to hear and honor those prayers. దేవుడు అలాంటి ప్రార్థనలు ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. So Daniel blessed the God of heaven. He said something like this. మరి పరలోకం ఉన్నటువంటి దేవుని ఈ విధంగా అతడు స్తుతించాడు. We read in verse 23, chapter 2 in Daniel, I thank you and praise you, O God of my fathers. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో దానియేలు ప్రార్థన చేస్తూ మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు, మేము అడిగి నీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసినావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను అంటున్నాడు. You have given me wisdom and might. నీవు నాకు జ్ఞానమును శక్తిని ధరింపజేసావు, And అనుగ్రహించావు. have now made known to me what we asked of you. దేవా మేము ఏమైతే అడిగామో దాన్ని మాకు తెలియచేసేందుకు కొరకే మీకు వందనాలు అంటున్నాడు. For you have made known to us the king's demand. మరి రాజు యొక్క కార్యక్రమాన్ని మీరు మాకు తెలియజేసేందుకు కొరకే వందనాలు అంటున్నాడు. What excitement there must have been in the hearts of Daniel and his 3 friends. దానియేలు తన యొక్క ముగ్గురు స్నేహితులతో వారికి హృదయంలో ఎంత ఆనందభరితులై ఉంటారో ఒకసారి మీరు గమనించండి. Now very important, Daniel ran to the chief executioner. మరి దానియేలు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాడు. Arioch. As the Bible says, Daniel said, therefore Daniel went to Arioch, whom the king had appointed to destroy the wise men of Babylon. He went and said to him, కావున అరియోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొండని రాజసమునకు మనవి చేసి దానియేలు త్వరగా రాజుని తోడుకొని పోతున్నాడు. do not execute the wise men of Babylon. బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులను నీవు సంహరించని అవసరం లేదంటున్నాడు. Take me to the king and I will interpret his dream for him. నన్ను రాజునందుకు నువ్వు రాజు సముఖంలోకి తీసుకుని వెళ్ళినట్లయితే నేను ఆ యొక్క కళకు భావాన్ని తెలియజేస్తానంటున్నాడు. And as Daniel came into the presence of the king, Nebuchadnezzar asked him if he was able to make known what the king had dreamed. మరి దానియేలు రాజు యొక్క సముఖంలోకి వచ్చినప్పుడు నెబుకద్నెజారు రాజు అంటాడు ఎలాంటి కళను నువ్వు కన్నావు, నువ్వు చెప్పగలవా అని అంటున్నాడు. If he was able to make known what the king had dreamed along with its interpretation. రాజు కనేటువంటి కళకు దానికి కావలసినటువంటి భావాన్ని కూడా నేను తెలియజేస్తానంటున్నాడు దానియేలు. Let's take a look at how Daniel replied to the king. మరి ఏ విధంగా రాజునకు దానియేలు సమాధానం ఇచ్చాడు ఒకసారి మనం చూద్దాం. I read to you Daniel 2 verses 27 and 28. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27, 28 వచనం మనం చూద్దాం. The secret which the king has demanded, the wise men, the astrologers, the magicians and the soothsayers cannot declare to the king. దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులను తెలియజెప్పజాలరు. But there is a God in heaven who reveals secrets. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. And he has made known to King Nebuchadnezzar what will be in the latter days. అంచె దినముల యందు కలుగబో దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. Notice గమనించండి, that Daniel did not take the credit for this knowledge. దానియేలు తనకున్నటువంటి యొక్క జ్ఞానాన్ని గురించి తాను ఏమాత్రం కూడా మెప్పు పొందుకోవడం లేదు. He knew that only God could reveal the future. భవిష్యత్తును గురించి దేవుడు మాత్రమే తెలియచేయగలడని గ్రహించాడు, విశ్వసించాడు. We read in Isaiah chapter 46 verses 9 and 10. No doubt he had studied Isaiah. Daniel must have studied Isaiah. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూసినట్లయితే మరి దానియేలు యొక్క అధ్యాయాన్ని చదివి ఉంటాడని నేను అనుకుంటున్నాను. Says there, for I am God and there is no other. I am God and there is none like me. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. Declaring the end from the beginning and from the ancient times things that are not yet done. నా ఆలోచన నిలిచినని నా చిత్తమంతయు నెరవేర్చుకుందని చెప్పుకొనొచ్చు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను. This wisdom came from God. ఈ యొక్క జ్ఞానము దేవుని యొద్ద నుండి అతనికి లభించినది.
God, who had taken this occasion to outline the history of the world for over 2,600 years to దేవుడు- King Nebuchadnezzar. దేవుడు మరి 2600 సంవత్సరాల క్రితము రాజు అయినటువంటి నెబుకద్నెజర్కు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని మరి దానియేలు ద్వారా దేవుడు అతని జ్ఞానాన్ని ఇచ్చి తెలియజేశాడు. God revealed this to Nebuchadnezzar and to us. మరి నెబుకద్నెజర్కు దేవుడు దాన్ని బయలుపరిచాడు. అది అంతవరకు అనగా మనకు కూడా అది వర్తిస్తూ ఉన్నది. So first, Daniel gives the background of this dream that the king had dreamed. మొట్టమొదటిగా దానియేలు వచ్చినటువంటి ఒక కళను తెలియజేస్తూ ఉన్నాడు. As for you, O king, thoughts came to your mind while on your bed about what would come to pass after this. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తమ పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోదని తమకు తెలియజేశాడు. And he who reveals secrets has made known to you what will be in the latter days. మరి అంత్యకాలంలో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు బయలుపరిచాడు. Verse 31, Daniel tells the dream. 31వ వచనంలో దానియేలు కళను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. You, O king, were watching, and behold, a great image. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమను కనబడిన కదా. This great image, whose splendor was excellent, stood before you, and its form was awesome. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం గలదై తమరు ఎదుట నిలిచెను కదా. Can't you almost hear the king saying exactly, yes, yes? మరి రాజు ఇవన్నీ విన్న తర్వాత అవును నువ్వు చెప్పింది నిజమే నిజమే అంటున్నాడు. That is it. అవును ఇదే అంటున్నాడు. An awesome image, అది ఆశ్చర్యమైనటువంటి స్వరూపం, towering above everything. అది కూడా చాలా ఎత్తైనటువంటిది. Daniel describes the dream so clearly that Nebuchadnezzar has no doubt that it is the same dream he had. దానియేలు ఆ యొక్క కళను గురించి చెబుతూ ఆ యొక్క ప్రతిమను గురించి చెప్పినప్పుడు నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, నీవు చెప్పింది సరి అని అంటున్నాడు. Then Daniel continues. ఆ తర్వాత దానియేలు కొనసాగిస్తూ ఉన్నాడు. This image's head was of fine gold, its chest and arms of silver, its belly and thighs of bronze. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మున భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియును. Its legs of iron, its feet partly of iron and partly of clay. దాని మోకాలు ఇనుపవి, దాని పాదములు ఒక భాగమున ఇనుపది, ఒక భాగం మట్టిది నిండెను. Nebuchadnezzar was amazed. నెబుకద్నెజర్ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. He listens as Daniel describes the elements making up the image exactly as he had seen it in the dream. అతడు కలలో కనేటువంటి ఆ యొక్క ప్రతిమ స్వరూపాన్ని సాక్షాత్తుగా దానియేలు తెలియజేసి చూసి నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. The head was bright shining gold. ఎందుకనగా రాజా తాము చూస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రతిమ యొక్క స్వరూపము ఆ యొక్క బంగారు The chest with the arms was of less lustrous silver. ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, రొమ్మున భుజమును వెండి. The belly and thighs were bronze or brass. దాని యొక్క ఉదరము తొడలు ఇత్తడివి. The legs were iron and the feet were a mixture of clay and iron. దాని మోకాలు ఇనుపవి, దాని పాదములు ఒక భాగము ఇనుపది, ఒక భాగం మట్టిదినై ఉండెను. And Daniel said, you watched while a stone was cut out without hands, దానియేలు సెలవిస్తున్నాడు, మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి which struck the image on its feet of iron and clay and broke them in pieces. ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినలుగా విరగ్గొట్టెను, తమకు కనబడెను. Then the iron, the clay, the bronze, the silver and the gold were crushed together. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా and became like chaff from the summer threshing floors. అది ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. The wind carried them away so that no trace of them was found. గాలి వాటిని కొట్టుకొని పోయెను. Next, the king must have been startled to see a stone hurtling out of nowhere and coming with a great speed, striking the image at its feet. అయితే ప్రతిమను విరగొట్టిన ఈ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను, తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖన మేము తెలియజేయుదుము. Crushing them and then violently shattering and pounding the whole image into dust so fine the wind removed it without a trace.
చూడండి, గాలికి కొట్టిపోయినట్టుగా ఆ యొక్క సమస్తము కూడా విరగొట్టబడి అలాగున కొట్టుకోయిపోయినట్టుగా తను సెలవిస్తున్నాడు. And the stone that struck the image became a great mountain and filled the whole earth. ఆ రాయి పర్వతమంతా భూతలమంతా మహాపర్వతమాయెను. Yes, Daniel, the king must have said. దానియేలుతో రాజన్న, అవును దానియేలు, ఇది నిజమే అంటున్నాడు. A rock was cut out without hands and smashed the image and became a mountain that filled the earth. ఆ రాయి భూతలమంతా మహాపర్వతమాయెను. The whole dream was exactly as the king had dreamed it. మరి రాజుకు ఎలాంటి కళ వచ్చినదో ఆ కళ మొత్తాన్ని కూడా దానియేలు తెలియజేశాడు. Friends, imagine how amazed Nebuchadnezzar must have been to be told by this noble young man every detail of the dream just the way he had seen it himself. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక్కసారి మీరు గమనించండి. ఈ జ్ఞాని అయినటువంటి దానియేలుకు రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాబోయేటువంటి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ యవనస్తుడికి తెలియజేస్తూ ఉన్నాడు. One thing must have been absolutely certain to the king. ఒక్క విషయము రాజునకు జరుగుతూ ఉన్నది, అదేమనగా No man could have revealed this to Daniel. ఏ వ్యక్తి కూడా దానియేలునకు ఇది ప్రత్యక్షపరచలేదు. No man can tell what someone else dreamed. ఏ వ్యక్తి కూడా ఇతరులకు వచ్చిన కళను తెలియచేయలేరు. It could only have come from some divine source. అది ఏదో ఒక దైవత్వం యొద్ద నుండి వచ్చినది మాత్రమే అని తెలియజేస్తున్నాడు. The king may have wondered now what the dream had to do with him. రాజు ఆశ్చర్యపోతూ యొక్క కళ ఎందుకు అలా జరిగిందని అడుగుతున్నాడు. We might have the same thought. మనకు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. Nebuchadnezzar's dream. నెబుకద్నెజర్ యొక్క కళ, However, this dream predicts the rise and fall of key nations of this earth. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేశాలు ఏ విధంగా పడిపోవడానికి మరి లేవడానికి ఆస్కారం ఉన్నది తెలియజేస్తున్నాడు. The kingdoms represented in his dream have in some way or another influenced every nation of the world, especially in modern times. మరి గత కాలంలో జరిగినటువంటి ఆ యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాలు అన్నీ కూడా ఏ విధంగా పడడానికి లేవడానికి కారణమవుతూ ఉన్నాయో. In just a few words, God sketched the main course of history from Babylon's time. బబులోను యొక్క రాజ్య చరిత్రను దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. 600 years before Christ. యేసుక్రీస్తు వారికి 600 సంవత్సరాలకు ముందు To the climax of Earth's history. ఆ యొక్క భూమి యొక్క చరిత్ర ముగింపు దశకు రావడం తెలియజేస్తున్నాడు. Finally, Daniel gets to the heart of the dream. చివరగా దానియేలు ఆ యొక్క కళ యొక్క భావాన్ని తన హృదయంలో ఉంచుకుంటున్నాడు. Looking straight at the king, Daniel said, "You are this head of gold." నీవు చూసినటువంటి ఆ యొక్క బంగారపు శిరస్సు ఇదే. Babylon was the head, మరి బబులోను శిరస్సు అయి ఉన్నది. a nation of pure gold. అది సువర్ణ బంగారం కలిగినటువంటిది. A smile of satisfaction must have crossed the king's face as he heard those words. ఆ మాటలు విన్న వెంటనే రాజు యొక్క ముఖమంతా కూడా ఒకలాగా మారినట్టుగా మనం చూస్తున్నాం. The military conquests and the architectural splendor of Babylon were unsurpassed. బబులోను యొక్క మరి ఆ యొక్క శుద్ధ సువర్ణము ఆ యొక్క రాజ్యాంగం సమస్తం కూడా గతించిపోవచ్చు ఉన్నది అంటున్నాడు. Historians confirm that gold was a fitting symbol to represent the kingdom of Babylon. చరిత్రకారులు ఏమంటున్నారంటే బబులోను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సువర్ణం అది చాలా విలువైనటువంటి తెలియజేస్తున్నారు. Gold was lavishly used to decorate the buildings of Babylon. బబులోనులో ఉన్నటువంటి ప్రతి కట్టడాలు కూడా బంగారం చేత నిర్మాణం చేయబడ్డాయి. Notice one historian's description of that great ancient city. ఆ యొక్క పాశ్చాత్య దేశాన్ని గురించి ఒక చరిత్రాత్మకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. Situated in the Garden of East, laid out in a perfect square with a moat or ditch around it. తూర్పు పక్కన వారు తోటలు నిర్మాణం చేశారు. అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. Its gates of brass, its hanging gardens, rising terrace above terrace, its 2 royal palaces. అవి వాటి యొక్క ఆ ద్వారములు చూసినట్లయితే ఉన్నతమైనటువంటి విలువైనటువంటి పరికరాలతో నిర్మాణం చేయబడ్డాయి. వారు వేలాడుచున్న తోటలు వేయించారు. With the whole earth prostrate at her feet, a queen in peerless grandeur. మరి ప్రపంచ దేశమంతా కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాణి ఎదుట సాగిలపడాలని వారు ఆ విధంగా చేస్తున్నారు. This is how this city stood, a fit capital of that kingdom which was represented by the golden head. చూడండి, ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం చూసినట్లయితే బంగారు ప్రతిమ యొక్క శిరస్సు ఏ విధంగా కనిపించిందో దాని యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నది.
This was written by Uriah Smith, the prophecies of Daniel and the Revelation. ఉరియా స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి దానియేలు యొక్క ప్రవచనాలు ప్రత్యక్షతల గురించి రాశాడు. The fabulous hanging gardens of Babylon were one of the 7 wonders of the ancient world. మరి ప్రాచ్యాత్యక దేశంలో 7 అద్భుతాల్లో మరి తోటల గురించి హ్యాంగింగ్ గార్డెన్స్ అంటాం వాటిని బబులోన్ యొక్క చరిత్రాత్మకమైన తెలియజేశాడు. Had Daniel been a clever politician trying to make a name for himself in Babylon, he would have stopped the interpretation of the dream right there. ఒకవేళ దానియేలు ఒక రాజకీయవేత్తగా ఉండి తనకు వచ్చినటువంటి కళను గురించి మరి తెలియచేయాలని దాన్ని అలాగున ఆపు చేయాలనుకున్నట్లయితే, But Daniel had a message that God wanted revealed to the world. అయితే దానియేలుకు దేవుడు అనుగ్రహించిన యొక్క వర్తమానాన్ని ప్రపంచానికి తెలియచేయాలని కోరుతూ ఉన్నాడు. A message not just for his time, అది తన యొక్క హయాంలో జరిగేటువంటి విషయం కాదు గాని, but one that would be relevant to end of earth's history. ఈ యొక్క భూమి యొక్క చరిత్ర అంతమున జరగబోయే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. So in verse 39 we read, so Daniel humbly but boldly declared to the king, after you shall arise another kingdom inferior to yours. అయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 39వ వచనము దానియేలు తను తగ్గించుకొని రాజు దగ్గర తెలియజేసి తాము చనిపోయిన తరువాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. The king's smile of satisfaction might have quickly faded just as quickly when he heard those words from Daniel. దానియేలు యొద్ద నుంచి మాటలు విన్నప్పుడు ఏ విధంగా సంతోషపడిన ఈ యొక్క రాజు వెంటనే తన యొక్క ముఖాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. Babylon's proud king had probably never given a thought to the idea that any other nation would ever rule the world. బబులోన్లో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వారు ప్రపంచ దేశంలో ఎవరు కూడా వారికంటే ఎక్కువగా అధికారంలోకి రాకూడదని అనుకున్నాడు. In fact, archaeologists have excavated clay tablets inscribed with these words by Nebuchadnezzar. నెబుకద్నెజారు మాట్లాడినటువంటి యొక్క మాటలను ఆర్కియాలజిస్టులు అందరూ కూడా ఆ విధంగా వాటి మీద రాసినట్లుగా బండల మీద రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The fortifications of Isagila and Babylon I strengthened and established the name of my reign forever. నా యొక్క అధికారము మరి నిరంతరము ఉండాలి, అది బలపరచబడాలి, స్థిరపరచబడాలి అనేటువంటి విషయంలో ఎసగిల అనేటువంటి బబులోన్లో ఈ విధంగా రాయబడింది. The Bible states that proud Nebuchadnezzar spoke, saying, is not this great Babylon that I have built for a royal dwelling by my mighty power and for the honor of my majesty? మరి బబులోన్లో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, మరి రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారముగాను నా ప్రభావ ఘనతను కనపరచుకొనుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది. However, God said that another power would arise that would supersede the golden kingdom of Babylon. అయితే దేవుడేం తెలియజేస్తూ ఉన్నాడనగా, మరి ఈ యొక్క రాజు తన నోట ఈ మాటను ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ ఎదురును తొలగిపోయాను, వేరొక రాజు దీన్ని పరిపాలించబోతున్నాడని సెలవిచ్చారు. And Daniel lived to see that happen. దానియేలు అలాగున జరగడం చూశాడు. During the reign of Belshazzar, the arrogant and proud grandson of Nebuchadnezzar, నెబుకద్నెజర్ యొక్క మనవడైనటువంటి బెల్షస్సర్ కాలంలో Cyrus the Mede, he laid siege to the Babylon. మరి బబులోని మరొక రాజు వచ్చి పట్టుకుంటున్నాడు. On October 13, 539 BC, the golden kingdom of Babylon came to an inglorious end. మరి అక్టోబర్ 13వ తారీఖు 539 క్రీస్తు శకానికి ముందు ఈ యొక్క బంగారముతో ఉన్నటువంటి యొక్క బబులోను, సువర్ణ బబులోను అనేటువంటి యొక్క రాజ్యాంగము దాని అంతం పలికబడింది. Notice that God had prophesied exactly by whom and how the city would be taken nearly 200 years before the fall of Babylon. బబులోను దేశం పడిపోవడానికి 200 సంవత్సరాలకు ముందుగానే దేవుడు ప్రవచించాడు. ఏ విధంగా జరగబోతున్నది, ఈ పట్టణం ఎలా పట్టబడబోతున్నదో కూడా తెలియజేస్తున్నాడు. In Isaiah 45 verse 1 we read that God through the prophet Isaiah said, thus says the Lord to his anointed, to Cyrus, whose right hand I have held to subdue nations before him.
యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనములో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను అనగా ద్వారముల ఎదుట వేయబడక తలుపులు మూసివేయబడును. And loose the armor of kings to open before him the double doors, so that the gates will not be shut. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. God even told by whom it would happen. Cyrus the Mede, 150 years before he was born. 150 సంవత్సరాల క్రితం అతడు జన్మించడానికి ముందు అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. Cyrus could not break down the walls as they were too high and too thick. కోరెషు ఈ యొక్క గోడలను, అవి చాలా ఉన్నతమైనటువంటివి, ఇత్తడి తలుపులు కలిగిన గోడలను పడగొట్టలేనటువంటి వాడు. So he devised another way. అతడు వేరే మార్గాన్ని అతడు ప్రయోగించాడు. He would divert the river that ran through the center of the city. ఆ యొక్క నది, ఆ యొక్క పట్టణమునకు ముందుగా వెళుతున్నటువంటి ఆ యొక్క నదిని మార్చుతున్నాడు. And his army would go down the river bed until they found a way into the city. ఆ యొక్క సైన్యం అంతా కూడా ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళడానికి ముందుగా Someone, through carelessness or treachery, had left the massive inner gates of bronze unguarded. They left it open. ఎవరో అజాగ్రత్త పరులైనటువంటి కొంతమంది, లేదా అక్కడికి ఉన్నటువంటి ఆ యొక్క వచ్చినటువంటి వారందరూ కూడా ఆ యొక్క ఇత్తడి తలుపులను వారు పగలగొట్టేశారు. So the soldiers of Cyrus entered the city and killed the king and his nobles as they drank wine from the golden vessels taken by King Nebuchadnezzar when he had captured the city of Jerusalem. కోరెషు యొక్క సైనికులు ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించి రాజును, జ్ఞానులను, వారు ఎవరైతే మరి ద్రాక్షరసం మరి బంగారు పాత్రలో తీసుకునొచ్చు ఉండగా, ఆ సమయంలో రాజు నెబుకద్నెజర్ యొక్క ఆ యొక్క పట్టణం అంతా కూడా పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. He had looted the golden vessels from Solomon's temple years before. మరి అనేక సంవత్సరాల క్రితము ఈ కోరెషు సొలొమోను దేవాలయంలో ఉన్నటువంటి సువర్ణ పాత్రలను అతడు దొంగిలించాడు. Daniel had predicted that after the golden empire of Babylon, another kingdom inferior to Babylon, represented by the chest and arms of silver, would come to power. మరి దానియేలు ప్రవచించిన రీతిగా ఆ యొక్క సువర్ణ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క బబులోను ఉండే రాజ్యాంగం అంతా కూడా పడిపోవడం, ఆ తరువాత ఆ యొక్క ఛాతి అనగా ఆ యొక్క ప్రతిమ యొక్క ఛాతిని గురించి తెలియచేస్తూ, The coalition government of Medes and Persians was certainly inferior to the glorious Babylon empire. మరి ప్రభుత్వాలైనటువంటి మెస్డిస్ అండ్ పర్షియా పార్సిక దేశాలు దానిని అధిగమించినట్లుగా మనం చూస్తున్నాం. But it ruled the Middle East for 2 centuries. మరి 2 శతాబ్దాలుగా మధ్యధర దేశాలను వారు పరిపాలించారు. Daniel predicted that the kingdom of silver would have its limitations also. దానియేలు సెలవిచ్చిన రీతిగా దాని యొక్క రాజ్యం అనగా మరి వెండితో కూడినటువంటి యొక్క రాజ్యానికి కూడా పరిమితి కలదని తెలియజేశాడు. Daniel chapter 2 verse 39, next a third kingdom, one of bronze, will rule over the whole earth. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 39వ వచనములో 3వ రాజ్యము మరి ఈ యొక్క రాజ్యాన్ని ఏలబోతూ ఉన్నాడని తెలియజేస్తున్నాడు. Did that come to pass? అది కూడా వచ్చి నెరవేర్చబడింది కదా? Yes, indeed. అవును, అది కూడా నెరవేర్చబడింది. This prediction of the metal image, the bronze belly and thighs of bronze, was fulfilled when the brilliant young general Alexander the Great defeated Darius III of Persia in a battle. మరి ఈ యొక్క రాజుకు వచ్చినటువంటి యొక్క కలలో ప్రతిమ యొక్క రొమ్మును, భుజములను, వెండియు, విత్తడిని, ఉదరమును, తొడలను, ఇత్తడివి, మోకాలు ఇవన్నీ కూడా దాని పాదంతో ఒక భాగం అంతా కూడా ఇనిపోయి మట్టిది అన్నీ కూడా కలిసి అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు ద్వారా దర్యావేషు 3వ కాలంలో నాశనం చేయబడింది. It was in the battle of Arbela in 331 BC, and the third world empire was Greece. మరి క్రీస్తుకు పూర్వం అర్బెల్లా 331వ సంవత్సరంలో ఈ యుద్ధము చేయడం ద్వారా గ్రీసు దేశపు యొక్క 3వ ప్రపంచంలో ఆయన రాజుగా At the youthful age of 25, young Alexander became ruler over one of the most extensive empires the world had known. మరి 25 సంవత్సరాల యవ్వన వయస్సులో ఉన్నటువంటి అలెగ్జాండర్ అనేటువంటి ఈ యొక్క చక్రవర్తి
ప్రపంచ దేశాలను అతడు ఏలినట్లుగా మనం చూస్తున్నాం. The great historian Arian, writing about Alexander, said, అలెగ్జాండర్ గురించి గొప్ప చరిత్రకారుడైన ఏరియన్ ఈ విధంగా రాస్తున్నాడు. I am persuaded that there was no nation, city, nor people where his name did not reach. నేను గమనించినదేమనగా నేను జయించినటువంటి పట్టణాలు కానీ ప్రజలు కానీ ఎవరు లేరనుకున్నాడు. There seems to me to have been some divine hand presiding both over his birth and actions. ఆ యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూసినట్లయితే తన యొక్క దైవికత్వాన్ని గురించి మరి తాను యొక్క జన్మను గురించి తాను చేస్తున్న క్రియల గురించి మరి చారిత్రకారుడు తెలియజేస్తున్నాడు. Fittingly, much of the armor worn by the Greek infantry was made of brass. మరి అక్కడ చూసినట్లయితే ఇత్తడితో చేయబడిన యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని మనం చూస్తున్నాం. The third metal in Nebuchadnezzar's dream. మరి మూడవ లోహము నెబుకద్నెజర్ రాజు యొక్క కలలో వచ్చిన ఆ యొక్క అంశం చూద్దాం. Alexander died before his 33rd birthday of a fever. అలెగ్జాండర్ తన యొక్క 33వ సంవత్సరం వయసులో ఒక జ్వరంతో మరణించాడు. After his death, his empire was weakened and split into several parts until finally, on June 22, 168 BC, at the Battle of Pydna, that empire perished. జూన్ 22వ తారీఖు క్రీస్తు పూర్వము 168వ సంవత్సరములో పద్నా అనేటువంటి యుద్ధములో అతడు అలెగ్జాండర్ ద గ్రేట్ 144 సంవత్సరాలు ఆ తరువాత అతడు చనిపోయాడు. This was 144 years after his death. అతడు చనిపోయిన 144 సంవత్సరాల తరువాత జరిగిన కార్యక్రమం. Now comes the most terrible of these ancient kingdoms. ఇప్పుడు ఈ యొక్క పాశ్చాత్యమైనటువంటి రాజ్యాల గురించి మనం You చూడబోతున్నాం. remember that God predicted that there would be 4 world empires, one after another. మరి గమనించారా, దేవుడు తెలియచేసిన రీతిగా 4 ప్రపంచ రాజ్యాలు ఒకటి వెంబడి ఒకటి ఎలాగున దేవుడు తెలియజేశాడు. And indeed, the Iron Legs described well the ruthless, destructive power of the 4th world empire. మరి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద ఆ యొక్క బిరగొట్టబడినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసినట్లయితే 4వ రాజ్యాన్ని గురించి సూచిస్తూ ఉన్నది. Here is how Daniel described it to the king. ఇక్కడ దానియేలు రాజునకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. Daniel chapter 2 verse 40, and the 4th kingdom shall be as strong as iron. దానియేలు తెలియజేస్తున్న దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో అది ఇనుము వలె బలముగా ఉండును. Her Caesars called themselves gods and demanded the worship and obedience of all men. కైసరును మనం చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికన్నా తనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. It was during this time of Roman rule that 2 events of great importance took place in this nation. ఈ యొక్క దేశంలో ప్రాముఖ్యమైనటువంటి రోమా పరిపాలన ఈ 2 అంశాలు మనం చూస్తున్నాం. Number 1, Jesus was born in Bethlehem. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మించారు. It was a Roman governor who made a decree to kill all the male babies who were 2 years old or younger in Bethlehem. బెత్లెహేములో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చిన్న బిడ్డలను చంపమని అతడు ఆజ్ఞ జారీ చేశాడు. He had a hope to kill Jesus. అతడు యేసుక్రీస్తును చంపాలనుకున్నాడు. And the second great event, ఆ రెండో ప్రాముఖ్యమైన అంశం Jesus ఏమనగా was crucified in Judea under Roman authority. యేసుక్రీస్తు వారు రోమా యొక్క ప్రభుత్వములో ఆయన సిలువేయబడ్డారు. A Roman governor allowed Jesus to be condemned. రోమా యొక్క ప్రభుత్వం యొక్క గవర్నర్ యేసుక్రీస్తును చంపాలనుకున్నాడు. Jesus was nailed to the cross by Roman soldiers. యేసుక్రీస్తు వారు రోమా ప్రభుత్వము యొక్క సైనికులు మేకులతో ఆయనను కొట్టివేశారు. And a Roman seal was placed over Jesus' tomb to try to keep him in it. మరి రోమా యొక్క ఆ యొక్క ముద్ర యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మీద వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. Friends, now the pattern of the prophecy changed. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రవచనము యొక్క మార్చబడింది. No single world empire would follow Rome. ఏ ఒక్క ప్రపంచ దేశ చక్రవర్తులు కూడా రోమా ప్రభుత్వాన్ని వెంబడించలేదు. Daniel wrote, just as you saw that the feet and toes were partly of baked clay and partly of iron. దానియేలు సెలవిచ్చిన రీతిగా పాదములను వ్రేలును కొంత మట్టునకు కొమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్టు తమకు కనబడిన గనుక So this will be a divided kingdom.
కనుక ఆ రాజ్యములో భేదములుండునని తెలియజేశాడు. So the people will be a mixture and will not remain united. అయితే ఇనుము బురదతో కలిసినట్టు ఆ రాజ్యములో అలాగున ఉండును. They will not remain united any more than iron mixes with clay. అయితే ఇనుము బురతో కలిసినట్టు కనబడిన ఆ రాజ్యములో అలాగున ఉండను. ఆ రాజ్యము ఇనుము వంటి బలము కలిగి ఉండును. In other words, the prophet predicted not a fifth world empire would arise, మరి ప్రవక్త సెలవిచ్చిన రీతిగా 5వ చక్రవర్తి ఇక రాడు అన్నట్టుగా తెలియజేశాడు. but a division of the iron monarchy of Rome would take place. అయితే రోమా ప్రభుత్వములో కొన్ని విభాగములు రాబోతూ ఉన్నాయని మాత్రం తెలియజేస్తుంది. Rome would be divided into a number of kingdoms. రోమా ప్రభుత్వం అనేకమైనటువంటి రాజ్యాలుగా విభాగించబడ్డాయి. The iron fibers of this giant empire of Rome that had ruled for nearly 600 years disintegrated. 600 సంవత్సరాలకు ఇనుముగా సూచించబడినటువంటి రోమా ప్రభుత్వము వారు ప్రజలను ఏలినట్టుగా చూస్తున్నాం. Through luxury, political corruption and moral decay, Rome lost its stability and strength. మరి రోమా ప్రభుత్వంలో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి విలాసాలను బట్టి, రాజ్యాంగంలో ఉన్నటువంటి తప్పిదములను బట్టి, వారు చేస్తున్నటువంటి మరి అనాగరికమైన కార్యక్రమాలను బట్టి అవి నిర్నిమిత్తము లేకుండా పడిపోయినట్టుగా చూస్తున్నాం. వారి బలాన్ని కోల్పోయారు. Rome became an easy prey for barbaric tribes that began to invade the empire between AD 351 and AD 476. క్రీస్తు శకము 351 నుండి క్రీస్తు శకము 476 సంవత్సరంలో వారి యొక్క చర్యలు బహు భయంకరంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. Emperor Augustus was deposed. మరి చక్రవర్తి అయిన అగస్తస్ చంపబడుతున్నాడు. Rome was divided into many segments represented by the feet and toes of the image made of iron and clay. మరి ఏ విధంగా మరి పాదములు, బ్రేళ్ళు, చేతులు వేలు ఏ విధంగా ఉన్నాయో, పాదముల యొక్క వేలు ఏ విధంగా కనిపించాయో వాటి యొక్క రూపానికి ప్రతిరూపంగా మట్టి అలాగునని ఇనుములాగున అవన్నీ కూడా స్థాపించబడ్డాయి. ఆ విధంగా భేదములు పుడుతున్నాయి. As you saw iron mixed with ceramic clay, they will mingle with the seed of men. ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని చూసినట్లయితే ఈ యొక్క ఇనుము మానవులతో ఏకం చేయబడుతూ ఉన్నది. But they will not adhere to one another. అయితే వారు ఏకంగా ఉండరని తెలియజేస్తున్నది. Just as iron does not mix with clay. ఎందుకనగా ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి ఉండదు కదా. Barbarian invasions of Rome divided the empire. ఎందుకనగా వారికి ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి ఈ యొక్క కఠినమైన కార్యక్రమాలన్నీ కూడా విభేదాలకు గురవుతూ ఉన్నాయి. These divisions represented by the feet of iron and clay form the foundations of the nations located in Europe today. నేటి దినాల్లో ఉన్నటువంటి యూరప్లో ఇనుమును బురదయు మిళితమైనటువంటి రాజ్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. అవి ఒకటికి ఒకటి ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగొక ఎందురు. 10 of these barbaric tribes are listed as follows by most historians. మరి 10 మంది వీరిని మనం చూసినట్లయితే వారు చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. Alemanni, Germans, Burgundians, Swiss, Franks, French, Lombards, Italians, Saxons, English. ఈ 10 వ్రేళ్ళు ఏమనగా అలమాని, జర్మన్స్, బర్గేడియన్స్, స్విస్, ఫ్రాంక్స్, ఫ్రెంచ్, లంబార్డ్స్, ఇటాలియన్, సాక్సన్స్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటి వారు. Suevi Portuguese, Visigoths Spanish, Heruli, Ostrogoths, Vandals. Now they don't exist. సూవి, పోర్చుగీసు, విసిగోతు, స్పానిష్, హెరులి, ఆస్ట్రాగోస్, వండలస్ ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు పొసకుండా వస్తున్నారు. God's proclamation that these kingdoms will never be reunited as a world empire again limits what these nations do. దేవుడు సెలవిచ్చిన రీతిగా యొక్క రాజ్యాంగము ఒకరికి ఒకరు ఏమాత్రం కూడా ఏకం కాలేరు. వారు ఒకరితో ఒకరు పొసగుతూ ఉన్నారు. Europe will still stay divided. యూరప్ ఇప్పుడు కూడా విభేదాలకు గురవుతూ ఉన్నది. They will not stay together. వారు కలిసి ఉండలేకపోతున్నారు. Even with the European market and a common currency, they are still divided. మరి యూరోప్లో ఉన్నటువంటి మార్కెట్ విషయంలో కానీ వారికి ఉన్నటువంటి కరెన్సీ కానీ అవన్నీ కూడా ఇప్పుడు కూడా విభేదాలకు గురవుతూ ఉన్నాయి. He said that even if they mingle themselves with the seed of men, in other words, they would intermarry royalty. అయితే వారు సెలవిచ్చిన రీతిగా వారందరూ కలిసి ఏకముగా ఉన్నప్పటికీ మానవాళి యొక్క విత్తనము ద్వారా అవి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. In a place in Denmark, the family tree of the royal families of Europe is pictured. మరి డెన్మార్క్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం మనం చూసినట్లయితే ఒక ఫ్యామిలీ యొక్క వృక్షాన్ని మనం చూస్తే వారు రాజరికమైన కుటుంబానికి యూరప్కు చెందినటువంటి They are all related.
వారందరూ బంధువులై ఉన్నారు. They hoped it would prevent any wars, వారు యుద్ధాలను ఒకవేళ ఆపుతారేమో అనుకున్నారు. but it didn't work. మరి వారు అలా చేయలేకపోయారు. They could not get along. వారు అలాగున ఒకరిగా ఉండలేకపోయారు. So many of the wars fought in Europe were really family quarrels. మరి చాలా మంది వచ్చినటువంటి యుద్ధాల ద్వారా కుటుంబంలో ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు యూరప్ దేశంలో. God had predicted that they would not stick together. దేవుడు సెలవిచ్చిన రీతిగా వారు ఏకంగా ఉండలేకపోతున్నారు. They tried to put the Roman Empire back together, వారు కలిసి రోమా ప్రభుత్వాన్ని తిరిగి but తీసుకురావాలనుకున్నప్పటికీ this would never last. అది అలాగన జరగదు. Even as iron and clay will not stick together. ఇనుము బురద ఏ విధంగా కలిసి ఉండలేకపోతుందో అలాగున. Think of the many attempts that have been made to glue the nations of Europe together again. మరలా యూరప్ దేశంలో కలిసి మరి అంటించిన ఈ దేశాలు ఒకటిగా కాగలవా? What happened to these would-be world leaders who tried to unite divided Europe? మరి విడిపోయినటువంటి యూరప్ దేశాన్ని ప్రపంచ దేశంలో నాయకులందరూ ఏ విధంగా ఏకం చేయాలనుకుంటున్నారు? Charlemagne, Charles V, Louis XIV, Napoleon, Kaiser Wilhelm, all were defeated. మరి చార్ల్స్ మ్యాగ్నే ఓడిపోయాడు, చార్ల్స్ IV ఓడిపోయాడు, లూయిస్ 16 ఓడిపోయాడు, నెపోలియన్ ఓడిపోయాడు. God had said, they shall not cleave one to another. దేవుడు సెలవిచ్చిన రీతిగా వారు ఒకరితో ఒకరు ఉండరు. Nebuchadnezzar must have been puzzled by this turn of prophecy. నెబుకద్నెజారు యొక్క ప్రవచనాన్ని గురించి అలాగున నిర్ఘాంతపోతూ ఉన్నాడు. He listened carefully. జాగ్రత్తగా విన్నాడు. What would happen next? ఆ తర్వాత ఏం జరగబోతుంది? With obvious joy and confidence, Daniel now came to the astounding climax in interpreting the dream of the great king. గొప్ప రాజు అయినటువంటి యొక్క నెబుకద్నెజర్ రాజు యొక్క కలను ఈ దానియేలు తిరిగి చివరి దశకు తీసుకుని వచ్చి తెలియజేస్తూ ఉన్నాడు. We read in verse 45 and 44 and 45, chapter 2, in the time of those kings, the God of heaven will set up a kingdom that will never be destroyed. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు, ఆ రాజుల కాలములలో పరలోకమున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. Nor will it be left to another people. ఆ రాజ్యము దాని పొందని వారికి కాక మరెవరికి చెందదు. It will crush all those kingdoms and bring them to an end. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. But it will itself endure forever. కానీ అది యుగయుగముల వరకు నిలుచును. This is the meaning of the vision of the rock cut out of a mountain, but not by human hands. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మంటి, వెండిని, A rock that broke the iron, the bronze, the clay, the silver and the gold to pieces. ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం పగలగొట్టగా తమరు చూసితిరే. The great God has shown the king what will take place in the future. The dream is true and the interpretation is trustworthy. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసినాడు, కల నిశ్చయం, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. Friends, the next great event on the stage of human history will be the second coming of Christ. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మానవాళి యొక్క చరిత్రలో జరగబోయేటువంటి చారిత్రాత్మకమైన ఒక విషయం ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. The establishment of Christ's kingdom, యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన మనం చూడబోతూ ఉన్నాం. represented by the stone cut out without hands. చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయిని గురించి మనం చూస్తూ ఉన్నాం. His kingdom will be founded not by the hands of men, but by the mighty hand of God. ఆయన యొక్క రాజ్యము మనుషుల చేత చేయబడిన రాజ్యము కాదు కానీ మహాదేవుని చేత నిర్మాణం చేయబడిన రాజ్యం. A kingdom that will fill the whole earth. ఈ యొక్క రాజ్యము భూతలం అంతగా అది వ్యాపించబోతూ ఉన్నది. In Revelation 11:15 we read, then will be fulfilled the prophecy. The kingdoms of this world have become the kingdoms of our Lord, and he shall reign forever and ever. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగముల వరకు ఏలునను. Notice the last events covered by this amazing prophecy. ఈ ఆశ్చర్యమైనటువంటి ప్రవచన గురించి చివరి దినాల జరగబోయే విషయాన్ని మనం చూస్తున్నాం. Jesus' second coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. The nations of the world will come to an end. ప్రపంచ దేశాలు ముగింపుకు రాబోతూ ఉన్నాయి. God will set up his kingdom. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. This kingdom will last forever. ఈ యొక్క రాజ్యంకు అంతం లేనటువంటిది. Jesus will be anointed as the King of kings and Lord of lords. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా అభిషేకించబోయినాడు. He comes to earth to reign over an everlasting kingdom. ఆయన తన శాశ్వత రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు. When Daniel
finished telling the king his sensational vision and God's astounding interpretation, King Nebuchadnezzar rose from his throne and humbly prostrated himself before Daniel in honor of Daniel's God. ఎప్పుడైతే దానియేలు యొక్క విషయాలన్నీ కూడా ఆశ్చర్యకరమైన దర్శనాన్ని, కల భావాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి కార్యక్రమం రాజుకు నెబుకద్నెజర్ తెలియజేసినప్పుడు రాజు తన యొక్క సింహాసనం నుండి లేచి తాను తగ్గించుకొని దానియేలు ఎదుట సాగిలపడి అతన్ని ఘనపరిచాడు. The king said to Daniel, surely your God is the God of gods and the Lord of kings and the revealer of mysteries. మరి దానియేలుతో రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. Friends, truly Daniel's God is the God I want to be my God, the God who holds the future in his hands. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దానియేలుకు మర్మములను బయలుపరిచినటువంటి ఏ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచు ఆయన నా దేవుడు అయ్యున్నాడు, నీ దేవుడు అయ్యున్నాడు. Yes, friend, the dream is certain and interpretation is sure. The journey is almost over. The next great event is Christ coming in the clouds to set up his everlasting kingdom. అవును నా ప్రియమైన స్నేహితులారా, కల నిశ్చయము దాని భావము నమ్మదగినది. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు, తన రాజ్యాన్ని ఈ యొక్క భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. Christ has planned a beautiful tomorrow that has been made possible through the blood-stained cross of Calvary. కల్వరి శిలువలో తాను కాచిన రక్తము ద్వారా అద్భుతమైనటువంటి రాజ్యాన్ని రేపటి దినంలో Right స్థాపించబోతున్నాడు. now God is making up his kingdom and those who will be a part of that kingdom. ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించినటువంటి మన దేవుని యొక్క రాజ్యములో ఎవరైతే రాజ్యములో భాగస్తులుగా ఉంటున్నారో We can be certain that we will be a part of it if we will only by faith do what the thief on the cross did as he hung between heaven and earth next to Jesus. మరి కల్వరి సెలువులో ఆ యొక్క దొంగ ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చినటువంటి రీతిగా He couldn't get any closer to Jesus. అతడు ఎప్పుడు కూడా యేసయ్య దగ్గర సన్నిహితంగా ఉండేవాడు కాదు. He knew that he was a sinner and that he needed to be saved from those sins that he had committed. అతనికి తెలుసండి, అతడు తాను పాపము చేసి అతడు పాపిని ఎరిగి ఉన్నాడు, తాను చేసిన పాపాలు తెలుసుకొని ఉన్నాడు. He looked over at the Savior of the world and saw the blood running down his face from his thorn-pierced brow. ఈ యొక్క లోకరక్షకుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టిన యేసును చూసి అంటూ ఉన్నాడు. His heart was touched. ఆ యొక్క హృదయం తాకబడింది అతని He హృదయం. confessed his sins and he cried out, అతని యొక్క పాపం ఒప్పుకున్నాడు, అతడు విలపించాడు. Lord, remember me when you come into your kingdom. దేవా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. Jesus gave him the assurance that he would be with him in that kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రాజ్యంలో నీ ఉంటావని నిశ్చయతను తెలియజేశారు. Friends, we too can pray that prayer and receive that same assurance నా ప్రియమైన స్నేహితులారా, మనం కూడా ఇలాంటి నిర్ధారణ కోసమే కలిసి మనం కూడా ప్రార్థన చేసుకోబోతున్నాం. that we will be with Christ in his kingdom that is soon to be set up here on this earth. ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించబోతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో క్రీస్తు కూడా మనం ఉండాలనేటువంటి నిశ్చయత మనం కలిగి ప్రార్థన చేసుకోబోతున్నాం. May this be your privilege and mine మరి ఇది నీకు నాకు దేవుడు మనకిచ్చిన అర్హత అయి ఉన్నది. to have faith in God's word. దేవుని యొక్క వాక్యం మీద మీరు విశ్వాసం కలిగినట్లయితే You can have confidence in this God. ఈ దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే, You can trust in this God. ఈ యొక్క దేవుని నమ్మినట్లయితే, You can rest securely in his hands. ఆయన యొక్క చేతులను భద్రత కలిగి ఉన్నట్లయితే, He is calling you today. ఈ రోజు ఆయనని పిలుస్తూ ఉన్నాడు. He is inviting you to come today. ఈ రోజు నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. He is appealing to your heart right now. ఈ రోజు ఆయన నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. Would you like to say, yes, Lord, I will completely trust you. ఈ రోజు నువ్వు సెలవిస్తావా, ప్రభా నా యొక్క హృదయపూర్వకంగా నేను నిన్ను అంగీకరిస్తాను చెప్పు. I surrender my life to you. నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. Lord, take me, accept me. దేవా నన్ను అంగీకరించండి, ఆహ్వానించండి. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమము. Remember this program in your prayers. ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని We సమర్పిస్తాం. are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.